థ్యాంక్ యూ అన్న జీవిరెడ్డి బర్త్డే ఇవాళ. థ్యాంక్ యూ. విష్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మర్చిపోని బర్త్డే. ఇంకొక పక్క ఈ కూటమి సెలబ్రేషన్స్. అలాగే వెంకటకృష్ణ ప్రత్యేక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు తెలియజేయాలి. అవును, వాస్తవం అది. ఎందుకంటే వ్యతిరేక ఓటు చీలకుండా చేసి ఈ ఆంధ్రప్రదేశ్ ను మంచి దారులను నడిపించాలని జరిగిన ఎన్నికలు వాటి ఫలితాలు వస్తున్న మెజార్టీలు మనం చూస్తున్నాం. ఇక్కడ రెండు విశేషాలు మనం చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఏ స్థాయిలో దూసుకుపోతుందంటే ఇప్పుడున్న నంబర్లు కనుక అలాగే ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి లేదు. పైగా 3వ స్థానానికి పడిపోతున్న జగన్ పార్టీ అక్కడ 2వ స్థానంలోకి నంబర్ల వారీగా అటు టెక్నికల్గా చూస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా జనసేనకు దక్కాలి. అట్లా ఉంది పార్టీ పరిస్థితి. ఇదే నెంబర్ కంటిన్యూ అయితే 3వ స్థానానికి పడిపోతుంది. జగన్మోహన్ రెడ్డికి పులివెందులో కూడా మెజార్టీ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు 27,000 ఎంత ఉందని చెప్తున్నారు. పోయినసారి దాదాపు 80,000 పైసలకు మెజార్టీతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఈసారి చాలా స్వల్ప మెజార్టీతో బయటపడతారు. మరి ఇంకా ముందు ఇంకేమన్నా జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. అలాగే పొంగనూరులో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెజార్టీ కూడా వెనకంజలో ఉన్నారు. ఇందాక దాకా లీడ్లో ఉన్నా, ఇప్పుడు వెనకంజలో ఉన్నారు. మరి ఆయన మళ్ళీ ముందుకు వస్తారా, వెనక్కి తగ్గుతారా అనేది చూడాలి. ఇక ఒకసారి మనం జాతీయ స్థాయిలో చూస్తే కూడా ఎన్డీఏ కూటమిని కాంగ్రెస్ కూటమి వెంటబడి తరుముతోంది. ఇందాక 290 ఉన్న బీజేపీ కూటమికి ఇప్పుడు 273 స్థానాలకు పడిపోయింది. 225 దగ్గర ఉన్న కాంగ్రెస్ కూటమి ఇప్పుడు 250కి వచ్చింది. ఇది ఎక్కడ దాకా వెళుతుంది? ఈ టామ్ అండ్ జెర్రీ గేమ్ లా ఉంది ఈ రెండు కూటమిల యొక్క నంబర్ గేమ్. మరి ఇది ఎక్కడ దాకా వెళుతుంది? 400 సీట్లు సాధించాలని టార్గెట్గా పెట్టుకున్న మోడీ అండ్ కో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ నెంబర్ని కంఫర్టబుల్గా సాధిస్తుందా, నిలబెట్టుకుంటుందా? ఇప్పుడు 273లో ఉన్నారు. 272 మ్యాజిక్ నెంబర్. అది మరి కంఫర్టబుల్గా నిలబెట్టుకుంటారా లేదా బొటాబొటీతో ఉంటే మళ్ళీ తర్వాత ఇబ్బందులు ఉంటాయి. ఏం చేస్తారు అనేది చాలా ఆసక్తికరమైన అంశంగా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ సెంటర్ల నుంచి చాలా మంది వైసీపీ నాయకులు అభ్యర్థులు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి మొదటి 2 రౌండ్లకి 3 రౌండ్లకే వెళ్ళిపోయిన పరిస్థితి. ముఖ్యంగా గుంటూరు అభ్యర్థి కొడాలి నాని, గుడివాడ అభ్యర్థి కొడాలి నాని, గన్నవరం అభ్యర్థి వంశీ అండ్ రాజమండ్రి సిటీ అభ్యర్థి మార్గాని భరత్, ఇట్లా ఫైర్ బ్యాండ్లుగా నోరేసుకుని పడే వీళ్ళందరూ కూడా సీట్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అక్కడ కౌంటింగ్ సెంటర్స్ నుంచి పరిస్థితి అర్థం చేసుకుని ఇంకా గెలిచేది లేదని అర్థం చేసుకుని వెళ్ళిపోయారు. ఈ అంశాల మీద మనం చర్చను చూస్తున్నాం. అలాగే నేషనల్ అప్డేట్స్ కూడా ఒకసారి చూద్దాం. చూసే ముందు మనతో కొత్తగా ప్యానెల్లో జాయిన్ అయ్యారు సిబిఎన్ ఫోరం అధ్యక్షులు జనెక్స్ అమర్ జాయిన్ అయ్యారు. అలాగే చాణక్య స్ట్రాటజీస్